ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి మన అంశము నిజమైన స్నేహితుడు. మన నిజమైన స్నేహితుడు ఎవరు? మన ధ్యానము నిమిత్తమై 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. ఇదంతయు నీ సంతానమగును, నీ స్నేహితుడైన అబ్రాహాము వలనైన ఇదంతయు స్వాస్థ్యముగా అతనికి ఇచ్చెను. వాక్యములో మనం పరిశీలన చేయగలిగితే ఒక రాజుగారు మాట్లాడుచున్నారు. అబ్రాహామును సంబోధిస్తూ నీ స్నేహితుడైన అబ్రాహాము. అబ్రాహాము ఎవరు స్నేహితుడటండి? దేవుని యొక్క స్నేహితుడు. మరొక వాక్యములో మనం చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సాక్షాత్తు చెప్తున్నాడు, అబ్రాహాము నా స్నేహితుడు. ఎవరటండి? దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అబ్రాహాము గురించి. అబ్రాహాము నా స్నేహితుడు. మరొక వాక్యాన్ని చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను, అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడు అని రాయబడింది. ఈ 3 వాక్యాల్లో మనం చూస్తే అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడు. దేవుడు చెప్తున్నాడు, రాజుగారు చెప్తున్నాడు, తర్వాత యాకోబు చెప్తున్నాడు. యాకోబు అబ్రాహాము గురించిన మాట ఆయన నెరవేర్పుగా మరలా ఆయన చెప్పేది ఏంటంటే అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడు అని చెప్తున్నారు. అబ్రాహాము తనకు తాను చెప్పట్లేదు నేను దేవుని స్నేహితునని. దేవుడే అబ్రాహాము గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రాహాము నా యొక్క స్నేహితుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎలాంటి స్నేహితులుగా ఉన్నాము? మంచి స్నేహితులుగా ఉన్నామా? చెడ్డ స్నేహితులుగా మనం ఉన్నామా? ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాము? ఎలాంటి వారి మధ్యన మనం నివాసం చేస్తున్నాము? అసలు ఆ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? మనకున్న స్నేహితులు నిజమైన వారా, అబద్ధమైన వారా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము.
వాక్యములో నుంచి మనం చూడగలిగితే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, నిజమైన స్నేహితుడు గర్దించును, మేలు కోరు స్నేహితుడు మంచివాడు, కీడును తలపెట్టువాడు మంచి స్నేహితుడు కాదు. మొట్టమొదటి మాట, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే మనలను గర్దిస్తాడు, మేలు చేస్తాడు. మేలు చేసేవాడే నిజమైన స్నేహితుడు. చాలామంది స్నేహితులు మనం చూస్తాం భూమి మీద. ఈ ప్రపంచంలో చాలా రకాలైన స్నేహితులు ఉంటారు. నిజమైన స్నేహితుడు ఎవరంటే మనలను గర్దించేవాడే నిజమైన స్నేహితుడు. ఉదాహరణకి యవనస్తులు ఏదో ఒక చిన్న పార్టీకి వెళ్తున్నారు. పార్టీకి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు అంటున్నాడు, ఎందుకు అలాంటి పార్టీలు మనం వెళ్ళకూడదు, మన ఆరోగ్యం పాడైపోతుంది, మనం అలాంటి పార్టీలో పాల్పొంలో పొందకూడదు అని ఒక స్నేహితుడు అంటున్నారు. మరొక స్నేహితుడు అంటున్నాడు కదా, ఈ వయసులో ఈ టైంలో సంతోషించకపోతే ఎప్పుడు సంతోషిస్తాం, ఎలాంటి నడండి మనం వెళ్ళిపోతాం, అక్కడ త్రాగుదాం, తిరుగుదాం, ఇష్టం వచ్చినట్లు తిందాం అని మరొక స్నేహితుడు అంటున్నారు. ఇద్దరిలో నిజమైన స్నేహితుడు ఎవరు? తప్పు చేయొద్దని గర్దించేవాడా, తప్పు చేయమని ప్రోత్సహించేవాడా అని మీరు పరిశీలన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరు నిజమైన స్నేహితుడంటే మన తప్పును గర్దించేవాడే నిజమైన స్నేహితుడు. మనలను గర్దించేవాడే నిజమైన స్నేహితుడు. మన మేలు కోరేవాడే నిజమైన స్నేహితుడు. మనల్ని పాడు చేయాలని, మనల్ని నాశనం చేయాలని, మనకి అపకారం చేయాలని తలపెట్టేవాడు నిజమైన స్నేహితుడు కాదు. కానీ స్నేహితులు ఏం కోరుకుంటారంటే, ప్రత్యేకంగా యవనస్తులు ఏదైనా తప్పు చేసేటప్పుడు ఇది తప్పు అని ఎవరైనా గర్దిస్తున్నారనుకోండి, వాళ్ళ మాట వినరు. ఈడేట్రా బాబు ఎలా చెప్తున్నాడు, నువ్వు నాకేం చెప్పొద్దు అంటాం. మనుషులు, యవనస్తులు గర్దింపును అంగీకరించారు. గర్దిస్తే చెడ్డవారిగా లెక్కేస్తారు వారు. వాక్యం ప్రకారంగా చూస్తే గర్దించేవాడే నిజమైన స్నేహితుడు. మన మేలు కోరేవాడే నిజమైన స్నేహితుడు. అర్థం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. గర్దింపుకు మనము లోబడాలి. నిజమైన స్నేహితుడు అలా ఎందుకు గర్దిస్తాడంటే, వాడు మన మేలు కోరేవాడు, మనము బాగుపడాలని చూసేవాడు. మనము బాగుపడాలని, మనము నాశనం అయిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టే మనలను గర్దిస్తాడు. గర్దించబడిన ప్రతి వాడు లోబడితే ఖచ్చితంగా
అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్తారు. గర్దింపుకు గనక లోబడకపోతే మనము ఎన్నటికీ అత్యున్నతమైన స్థానంలోనికి వెళ్ళలేము. యేసు ప్రభువారు మనకు మంచి స్నేహితుడు. ఆయన ఎప్పుడూ మనలను గర్దించేవాడు. వాక్యంతో మనల్ని గర్దిస్తాడు. ఆయన మార్గంలో నడవమని మనలను గర్దిస్తాడు. ఈ త్రిమాసమంతా అదే నేర్చుకుంటున్నాము. దేవుని యొక్క మార్గము. ఈ లోక మార్గములో తిరుగుతున్నప్పుడు దేవుడు మనలను పిలుస్తున్నాడు. నా మార్గంలోనికి రండి, లోకాన్ని విడిచిపెట్టండి అని గర్దించుతున్నారు మనల్ని. గర్దింపుకు లోబడుతున్నామా? గర్దింపును మనం అంగీకరించగలుగుతున్నామా? గర్దింపును మనము స్వీకరిస్తే, గర్దింపుకు మనము లోబడితే ఆయన మార్గంలో మనం ఉంటాము. ఆయనే మన నిజమైన స్నేహితుడు. యేసు ప్రభువారే మన నిజమైన స్నేహితుడు. ఆయన మనల్ని గర్దిస్తారు, మంచి మార్గంలో నడమని మనకు బోధిస్తారు. ఎటువంటి ప్రాంతాలలో, ఎటువంటి ప్రదేశాలలో, ఎటువంటి క్రియలను మనం చేసి ఆయనను గణపరచాలో అన్ని విషయాలు ఆయన మనకు బోధిస్తారు. జీసస్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్. యేసే నిజమైనటువంటి స్నేహితుడు. మరొక మాట మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము తగిలినప్పుడు పొదనైను తన చెలికాని వివేకము బోధించును. ఏమని రాయబడింది? ఇనుము కలిసాయి అనుకోండి, పొదునెక్కుతుంది. నిజమైన చెలికాని అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే వివేకాన్ని పుట్టిస్తాడు. రెండో మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు జ్ఞానమును బోధించును. నిజమైన స్నేహితుడు జ్ఞానమును బోధిస్తాడు, వివేకాన్ని పుట్టిస్తాడు. మనము అజ్ఞానులుగా నడుచుకుంటున్నప్పుడు, అమాయకులుగా నడుచుకుంటున్నప్పుడు మనకున్న స్నేహితులు నిజమైన వారైతే మనకి వివేకాన్ని పుట్టిస్తారు. కొంతమంది యవనస్తులు అజ్ఞానంగా ఉంటారు. వారి యొక్క అజ్ఞానాన్ని చులకం చేసుకుని ఏం చేస్తారంటే వారిని ఇంకా అజ్ఞానంలోకి నడిపిస్తారు. అదా నిజమైన స్నేహం అంటే? పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, రెహబాము అనే రాజు. ఈయన సొలొమోను కుమారుడు. రెహబాము అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను ఆయన కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయినప్పుడు ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబామా, రాజా, మీ తండ్రి కాలంలో ఎంతో మా మీద భారం మోపబడింది, కాబట్టి మా మీద మీరు భారం తగ్గించండి అయ్యా. ఇంత బరువును మేము మోయలేకపోతున్నాం, ఇంత బరువు మోయటం మా వల్ల కావట్లేదు, కొంచెం తగ్గించండి అయ్యా ఈ భారాన్ని అని అడిగారు. సరే మీరు వెళ్ళిపోండి, 3 రోజులైన తర్వాత నేను మీకు సమాధానం చెప్తానన్నాడు. రెహబాము వాళ్ళని పంపించిన తర్వాత
అక్కడున్న పెద్దలను పిలిచి, అయ్యో మీరు మా తండ్రి కాలంలో ఉన్నారు కదా, మీకన్నీ తెలుసు కదా, మా తండ్రి ఎలా పరిపాలన చేశాడో, మరి ఇలా ప్రజలు నా దగ్గరికి వచ్చి బరువును తగ్గించమని అడుగుతున్నారు, ఏం చేయాలి అని అడిగారు ఆ పెద్దల్ని. అప్పుడు రెహబాం ఏమన్నాడంటే, ఆ పెద్దలు ఏమన్నారంటే, నిజమేనయ్యా, నీ తండ్రి కాలంలో కొంచెం భారంగా ఉంది, కొంచెం ఆ భారం తగ్గిస్తే బాగుంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉంటారు, వారికి సహాయం చేయమని చెప్పారు. అలాగా చెప్పారు. సరే మీరు వెళ్ళండి అన్నాడు. మరుసటి రోజు యవనస్తుల్ని అడిగాడు, అంటే రెహబాము స్నేహితుల్ని అడిగాడు, ఏమనంటే ఇలా ప్రజలు నా దగ్గరకు వచ్చారు, ఏం చేయాలి, భారం ఎక్కువైపోయింది అంటున్నారు, చాలా భారంగా ఉందంటున్నారు, ఏం చేయాలి అన్నప్పుడు స్నేహితులు అన్నారు కదా, ఆ భారం ఇంకా పెంచండి. వాళ్ళు అలాగంటారు, భారం తగ్గిస్తే నీకు లోబడరు, రాజు ఎవడు అంటారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీకు లోబడాలంటే, నీ మాట వారు వినాలంటే, నీతోనే వారు కలిసి జీవించాలంటే నువ్వేం చేయాలంటే, ఈ భారాన్ని నువ్వు ఇంకా పెంచాలి అని చెప్పారు స్నేహితుడు. మరుసటి రోజు మూడో రోజు వచ్చేసారు. ఎందుకంటే మూడో రోజు రమ్మన్నాడు కదా ఈయన. మూడో రోజు వచ్చాడు. ఈ ప్రజలందరూ వచ్చారు, రాజా మూడో రోజు రమ్మన్నారు కదా, సమాధానం కోసం వచ్చాం అన్నప్పుడు రెహబాం అన్నాడు కదా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే లావుగా ఉన్నది అని చెప్పాడంటే దానికి అర్థం ఏంటి? నా యొక్క పరిపాలన మా నాన్నగారి కంటే ఇంకా కఠినంగా ఉంటుంది. మీ మీద నేను ఇంకా బరువులు మోపుతాను, మిమ్మల్ని ఇంకా నేను కష్టపడతాను, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 12 గోత్రాలుగా ఉన్న ప్రజలు 10 గోత్రాలు ప్రజలు, 12 గోత్రాలు మొత్తం ఇశ్రాయేలీలు, అందులో 10 గోత్రాల ప్రజలు విడిపోయి వేరే దేశంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. అబియామును వారు పెట్టుకున్నారు. కారణం ఏంటి? ఈ 10 గోత్రాల వారు విడిపోవడానికి గల కారణం ఏంటంటే అజ్ఞానమైన స్నేహితులు, అవివేకమైన స్నేహితులు. రెహబాముకున్న స్నేహితులు ఎలాంటి వారంటే వివేకము లేనివారు. అలాంటి వారి వలనే ఏమైపోయిందండి? దేశం విడిపోయింది. నిజమైన స్నేహితుడు జ్ఞానమును పుట్టించును. రెహబాముకి ఉన్న స్నేహితులు మంచి వాళ్ళు అనుకున్నారు, కానీ చెడ్డ స్నేహితులను కలిగి ఉన్నాడు రెహబాము. ఆ చెడ్డ స్నేహితులను కలిగి ఉండి చేతే ఇతనికి జ్ఞానాన్ని బోధించలేదు. వారు జ్ఞానాన్ని బోధించక పోవటం వలన 10 గోత్రాలు విడిపోయాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జ్ఞానాన్ని పుట్టిస్తున్నారా? నిజమైన స్నేహితులుగా మీరుంటున్నారా? మీ తోటి స్నేహితునికి జ్ఞానాన్ని మీరు పుట్టిస్తున్నారా? వివేకాన్ని పుట్టిస్తున్నారా? లేదా అవివేకంగా అజ్ఞానంగా నడిపిస్తున్నారా? నిజమైన స్నేహితుడు యేసు ప్రభువారు. ఆయన మనకి జ్ఞానాన్ని బోధించేవాడు. ఆయనే మనకి వివేకాన్ని పుట్టించేవాడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన
ఆలోచనకర్త, మనకు ఆలోచనలు ఇచ్చేవాడు. ఆయనకు మించిన జ్ఞాని ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, నిజమైన స్నేహితుడు ఆపదలలో ఆదుకొనును. ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు మన దగ్గర నుంచి పోయేవాడు నిజమైన స్నేహితుడు కాదు. మన ఆపదలలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఆపద చూసి పారిపోయేవాడు నిజమైన స్నేహితుడు కాదు. యేసు ప్రభువారు చూడండి, మనకి ఆపద వచ్చినప్పుడు మనతో ఉండేవాడు ఆయన మన స్నేహితుడు. ఆపదలు, ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చుచున్నప్పుడు మన పక్షాన నిలబడేవాడు ఈ లోకంలో ఎవరు లేరు, యేసు ప్రభువారు మాత్రమే. అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన వారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? జీసస్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్. యేసు ప్రభువారి నిజమైన స్నేహితుడు. ఆపదలు వచ్చినప్పుడు మనం కాపాడే దేవుడు. మరొక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, నీ కొరకు ప్రాణం పెట్టువాడే నిజమైన స్నేహితుడు. మన కొరకు ప్రాణం పెట్టేవారే నిజమైన స్నేహితులు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మన కోసం మరణించేవారు? ఎవరు లేరు. యేసు ప్రభువారే మన కోసం ప్రాణం పెట్టారు. ఈ లోకంలో ఎవ్వరూ లేరు మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు. మనందరం ఆయన స్నేహితులమై ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో, మనమందరము ఆయన స్నేహితులమై ఉన్నాము. ఆయనలా వలే మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో, నా ఆజ్ఞలను మీరు గైకుంటే నా స్నేహితులు అనబడుదురు. మనము ఆయన వలే నిజమైన స్నేహితులుగా ఉండాలంటే, ఆయన వలే మనం ఉండాలంటే మనం చేయవలసిన పని, నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, అలా మనం ఉండాలి. నిజమైన స్నేహితుడు, రెండవ మాట, నిజమైన స్నేహితుడు వివేకమును పుట్టిస్తాడు. నిజమైన స్నేహితుడు ఆపదలో ఆదుకుంటారు. నిజమైన స్నేహితుడు తన ప్రాణాన్ని ఇస్తాడు. ఇలా చేసిన వారు యేసు ప్రభువారు. అలాగా మనము ఉండాలంటే ఆయన స్నేహితులుగా మనం ఉండాలి. ఆయన స్నేహితులుగా మనం ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమైన స్నేహితుడు ఎవరని మేము నేర్చుకున్నాము. మమ్మల్ని గర్దించేవారే నిజమైన స్నేహితుడని, వివేకమును పుట్టించేవాడే నిజమైన స్నేహితుడని, ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని, ప్రాణాన్ని పెట్టేవాడే నిజమైన స్నేహితుడని, ఇలాంటి పనులు నీవు ఒక్కడవే చేసావని, నీవే నిజమైన స్నేహితుడని, నీతో కలిసి ఉంటే మేము నీ స్నేహితులం అవుతామని మేము నేర్చుకున్నాం మా తండ్రి. విన్న వాక్యాన్ని నీరుగట్టి ప్రతిఫలింపు చేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపు దయచేయమని, మీ యొక్క దీవెనల ఆశీర్వాదములు మీరు మాపై మెండుగా కుమ్మరించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.